77 మన స్వామివారు ఏకైక ఎర్రచందన విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు ఇక్కడ ముట్టి ఉంటాం. పూర్వం శనకతనంలో మార్పులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు. స్వామి రాబోయే దిశలో కలియుగంలో మానవ మాసులు అరాచకాలతో జాగ్రత్తలు ఉంటారు. పెద్దల యందు భక్తి గౌరవించి వెటలు ఆచారహీనులు ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి విన్నపాలను పెట్టుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోకవాసులు లేక వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తామని చెప్పేసి 3 చోట్ల సలహా విగ్రహ రూపంలో ఒకటేమో ఎర్రచంద్ర విగ్రహ నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడ ఓ అల్లా వాయింది వాడపల్లి ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేస్తారంటే ముందుగానే అవతారం తీసుకుని నాటకాత్రంభకం గోదావరి చేత ఎర్రచంద్రం అని చెప్పేసి అనే వృక్ష రూపంలో ఒక ముత్తివాళ్ళు దాన్ని ఏర్పట్టుకుని దేవతలు కానీ మహత్తులు కానీ కలియుగంలో మానవ మాతృలు కానీ ఎవరూ చక్కబడకుండా ఆ ప్రదుర్భానికి ఏం చేస్తున్న మహత్తులు అత్యనాధికం గడియాలు పూర్తి చేసి ఒక చందన వేడుకల పొడుగు పెట్టి నదిలో పెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో వచ్చేప్పటికి ఇసుకలో కప్పడిపోతే గ్రామస్తులకి భక్తులకి స్వప్నాలను కనబడి నేను ఇసుకలో కప్పడుకున్నాను. నన్ను తీసి ఆలయమాను అత్యనాధికం గడియాలతో నన్ను కొలుస్తూ ధరించిందంటే వీరి ఆదిత్యులైతే వారికి ఎక్కడ కనబడవచ్చు వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి నన్ను రక్షించకపోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికలమట్టం వల్ల స్నానసంగా వందనాలు వీరు తుదిగా రావాలంటే ఎంత ప్రచారం చేసిన దృష్టిని నా దర్శనం ఏంటంటే ఎక్కడ ఉంటే కృష్ణ తీర్థ వాళ్ళు ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ వాళ్ళతోటి మూడు చూడగా ఒక చందన పేటకి లభించింది. ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రి గారితో ఆ పెట్టెను గురించి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళదాళాల వాద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకున్నారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా ఎందుకు ఉండేది గోదావరి అంటే ప్రతి సంవత్సరం నదివిస్తే అవుతాయి. ఆలయం ఈ గ్రామం కూడా కోకపోతారు. ఈ స్వామివారితో కూడా వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయవాడు చేస్తుంది ఒక అగ్నికుల క్షేత్రుడు. అగ్నికుల క్షేత్రుల పేరు పేరుపోతు గజేంద్రుడు చెప్పేసి ఆ వ్యాపార మొత్తం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేటికి పెద్ద గాలివాన వస్తే ఆ గాలివాన వల్ల తన నౌకలన్నీ చల్లచోటికి చల్లాచొస్తే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తనకు వచ్చిన వ్యాపార లాభంలో ఈ ఆలయవాడు చేశాడు. ఇదంతా పెద్దాపురం స్థానం రాజా ఉత్సవాయి సంబంధించారని చెప్పేసి 1759 సంవత్సరం యొక్క స్వామివారి దర్శించుకుని ఈ యొక్క స్వామివారికి వైభవం ఈ స్థల మహత్యం చూసి 270 ఎకరాల పట్ల మహారాజా వారు ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామివారికి ఎంజాయ్ చేసుకున్న వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరం ఒకసారి పనులు అనుభవించేలాగా ఈ యొక్క స్వామివారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరగబడుతుంది. రాష్ట్రం నలుమూర్తి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవం తిరుగుదని చెప్తుంటారు. ఇది కలియుగంలో ఇక్కడ 2వ స్వామివారిగా వెళ్తారు. ఈ స్వామి గురించి ప్రత్యేకత ఏంటంటే క్రమం తప్పకుండా 7 శనివారాలు స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతా మహిమానవైన స్వామివారు ఇక్కడ వచ్చే భక్త జనసంఖ్య 50 నుంచి 60 వేల మంది దాకా ప్రతి శనివారం స్వామివారికి దర్శనాలు వస్తుంటారు. ఓం నమో వెంకటేశాయ.